తగలయ్యా ఎంత పని చేసేవే? అందరి ముందు అబాస్ పాలైపోయి నా బ్రతుకు అనంతపురం చేసుకున్నాను. ఆ పాపారావు గారు నేనేదో చేశానని గన్న పట్టుకుని నా మీద పడ్డారు. ప్రతిభలో బాబు బయట పడ్డారు. దాన్ని అంటారేమండి? ఆ పాపారావు గారు అమ్మాయి దాని మీద పడి రక్కేసి దాన్ని జుట్టు పట్టుకుని పెరగ తోసేస్తే అదేం చేస్తుంది? పేడెత్తుకుని పిడకలేసుకుని పెంటబాడులో అమ్ముకోండి. పెంటబాడు నువ్వే అమ్ముకో. పెంటబాడులో ఏమిటి దాని తల విరుస్తూ ఇంతేనేంటి? ఇలా అయితే మీరు చరిత్ర ఎలా చుట్టించుకుంటారు? అది సంగతి. ఆ నాగరత్నం కృష్ణతో లేకపోవడానికి కారణం తమ అమ్మాయి గారే. అన్యాయంగా గన్నేసుకుని నా పని గన్నవరం చేస్తానంటూ బయలుదేరారు. సర్లే అవయ్యా, నిన్నే కాల్చి చంపేయలేదు కదా. ఇంతకీ ఆడు పేడ ఎలాగెరగడవుద్దయ్యా? మావయ్య కాఫీ. అవును, ఈ అమ్మాయిని చూస్తే గుర్తుకొచ్చింది. దీన్ని నీ కోడలుగా చేసుకోమన్నది ఆ కిష్టిగాడిని మన చెప్పు చేతలకు తెచ్చుకోవడానికే కదా. అవునండి. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇవాళ నుంచే నువ్వు నీ కొడుకు కలిపి పిల్లని రాసిన అంపాన్ని పెట్టేయండి. ఆ చెల్లుళ్ళ బాధల్లోంచి తప్పించుకోవడానికి మన చెప్పు చేతల్లోకి వచ్చి మనం చెప్పినట్టు వింటాడు. అర్థమైందా? అయ్యా అర్థమైందండి. అంటే మా కోడల పిల్ల పని కారంజారు చేసేయమంటారు. అంతే. పద్మా, పద్మా, ఏమిటండి? బాగా నీళ్ళు తోడు. పాలేరేవయ్యాడు? పాలేలందరినీ మానిపించేశాను. ఏ నువ్వు చేయకూడదా? అలాగేనండి. తోడు. ఏమిటి మావయ్య? నుంచి ఏం చేస్తున్నావు తల్లి? ఈ ఇల్లంతా ఎవరు ఊడుస్తారనుకుంటున్నావు? ఇదిగో త్వరగా ఊడు. ఊడకపోతే గొడవ వచ్చి గొల్లపురం అయిపోద్ది. అలాగే మావయ్య. పద్మా, పద్మా, వస్తున్నానండి. ఏమిటండి? త్వరగా ఫోన్ చేసి బయటకు వెళ్ళాలి. వంట చేసావా? చేస్తున్నానండి. చేస్తున్నానేమిటే? సాచి పెట్టి కొట్టేవాళ్ళాక 5 నిమిషాలు వంట చేసి నాకు భోజనం పెట్టాలి. పద్మ గొంతెడిపోతుంది. ఇంట్లో నీళ్ళు లేవు. చెల్లోకి వెళ్ళి బింది నీళ్ళు పట్టుకురా. పద్మ మీరు నీళ్లు పారిపోయడం నేను చూశాను మావయ్య. ఏమిటి? ఎందుకు మావయ్య మీరు అయినా ఇలా చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? పైగా నేను ఒట్టి మనిషిని కాదని తెలుసు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పినా పని వాళ్లను మానిపించి నా చేత ఎందుకు ఇలా పనులు చేస్తున్నారు? అంటే అంటే ఏమిటి? నేను పగబట్టి నీ చేత అడ్డమైన పనులు చేస్తున్నావా? ఇంటి గోడల్ని పని చేసుకోమంటుంటే మా మీద నిందలేస్తాయేమిటి? ఇదిగో ఇలా అయితే నీ పని పలుకులు అయిపోద్ది. అబ్బాయి అబ్బాయి ఆడది ఇంటి పని చేయమంటే నీలుగుతుంది. పైగా మనం కచ్చి ఆవిడ పని కాకినాడ చేస్తున్నామని నోటుకొచ్చేట్టు కూస్తుంది. ఏమే నాన్నగారి మాటకు ఎదురు చెప్తే చర్మం వలిచేస్తానని చెప్పానా? అది కదండి. ఏది కదే? ఓనీ కదా అని ఊరుకుంటుంటే నీకు పొగరెక్కువైంది. నిన్ను ఏమిటి ఘోరం? ఏమిటి దారుణం? దారుణం లేదు, దొండపాడు లేదు. పని చేయమంటే కొవ్వెక్కి కొట్టుకుంటుంది. కట్టుకున్నవాడు కడుపు పండి కాస్త దారిలో పెట్టుకుంటున్నాడు. అంతేనా మా తల్లే? అదేమిటి అన్నయ్య గారు? నెల తప్పిన దాన్ని జాలి దయ లేకుండా హింసించడం ఏమిటి? ఇందుకేనా కావాలని ఇంటి కోడలు చేసుకుంది? అన్నపూర్ణమ్మ, నువ్వు కన్న తల్లివి కావచ్చు, కానీ అది నా ఇంటి కోడలు, వీడి భార్య. తిండి పెట్టేది మేము. కొట్టినా తిట్టినది మా కుటుంబ విషయం. నీకు అనవసరం. కోడల మీద హక్కు అధికారం ఉన్నాయి కదా అని కొట్టి చంపేస్తానంటే కన్న తల్లి ఊరుకోదు, తోడబుట్టినవాడు ఒప్పుకోడు. అంత పౌరుషం రోషం ఉన్నవాడు అయితే దాన్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకో. ఇది సత్యం అనుకుని వీడికి ఇంకో పెళ్లి చేస్తాం. ఇంతోటి ఉత్తమరాలు నాకు మళ్ళీ దొరక్కపోదు. తీసుకుపోతే మొహాన్ని. ఆ చెల్లెల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరొక్క మాట అన్నావంటేనా? అంటాను. తప్పుడు పనులు చేసిన తండ్రి కూతురైన దాన్ని ఆడపిల్లనిచ్చిన వాళ్ళం మనం ఆవేశపడితే దాని బ్రతికే అన్యాయం అయిపోతుందిరా. మనుషులైతే మనసుంటే వాళ్లే దాన్ని సరిగ్గా చూసుకుంటారు. అవునమ్మా, నన్ను కన్నావే గాని నా రాతను నువ్వు కనలేదుగా. నా చావు నన్ను చావనివ్వండి. మీరేమి జోక్యం చేసుకోకుండా వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోండి. అవును బాబు, మనం ఉండడం వల్ల దానికి మరింత కష్టం కలగడం తప్ప ప్రయోజనం ఏం లేదు. పోదాం పద. ఏమిటమ్మా అలా నిలబడిపోయావు తల్లి? చెప్పిన పని చేయకపోతే నీ పని చిన్నపట్టం అయిపోద్ది. వెళ్ళు. సంతకం చేయాలా? నీకేమైనా మతిపోయిందా? మతిపోవడం కాదు ఇంజనీర్, దానికి మతలపు ఉంది. అవన్నీ ఇక్కడికి చేరినట్టు నిన్నటి తారీఖేసి ఈ కాగితం మీద నువ్వు సంతకం చేసేసావు అనుకో, అవన్నీ కుంభరూస్ట్ వచ్చి కొట్టుకుపోయాయని మళ్ళీ ఇవాళ డేట్ వేసి కాగితం రాసి పైకి తోసేసావు అనుకో, దేవుడు కురిపించిన వాళ్ళకి గవర్నమెంట్ వాడు మాత్రం ఏంటంటాడు? మళ్ళీ సిమెంట్ ఇసుక కొనుక్కోమని ఆర్డర్ వేసేస్తాడు. పాపారావు, కాంట్రాక్టర్ గా వచ్చింది నాతో లాలోచి పడి దేశం సొమ్ము దోచుకు తినేద్దామని. మీరెంత ప్రయత్నించినా ఈ మోసం కాగితాల మీద నేను సంతకం చేయను. ఈసారి వీడి సంతకాల కోసం మనం రాకూడదు. మన మనుషులను పంపాలి. ఎందుకు పెట్టడో చూద్దాం. అన్నయ్య,
నమ్మలేకపోయానన్నయ్య. రాయిని చూసి రత్నం అనుకున్నాను. నువ్వు చెప్పిన మంచి మాటలు వినకుండా మొండిగా పెళ్లి చేసుకున్నాను. అందుకే అన్నయ్య ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాను. పద్మ, ఊరుకోమ్మా, ఊరుకో. ఎల్లకాలం ఒకలా ఉండదు, వాళ్లే మారతారు. అవును, ఇంతకీ నువ్వు ఇలా వచ్చావేమిటి? ఇదిగో అన్నయ్య, నీ చేత ఈ కాగితాల మీద సంతకాలు చేయించి పట్టుకురమ్మన్నారు. వీటి మీద సంతకాలు పెట్టించుకురమ్మన్నారు. వెళ్ళనన్నాను, కొట్టారు. మా అన్నయ్య చేత ఏ పాపం పాడు పని చేయించనన్నాను, మళ్ళీ కొట్టారు. మా అన్నయ్యని అన్యాయపు దారిలోకి లాగనన్నాను. దాంతో పాపారావు మావయ్య సలహా మీద పలుపు తాడుతో ఒళ్ళంతా రక్తం చిందేటట్టు కొట్టారు. సంతకాలు పెట్టించి తీసుకురాకపోతే ఇంట్లోకి రానివ్వమని, మెడ పట్టు కెట్టిస్తామని అన్నారన్నయ్య. ఎంత కర్మ పట్టిందే నీకు. నెల తప్పి తల్లివి కాబోయే నిన్ను పశువును కొట్టినట్టు కొడతారా? వాళ్ళు మనుషులు కాదమ్మా, రాక్షసులు. ఆఫీసర్గా తప్పు చేస్తే చట్టం దృష్టిలో నేరస్తునవుతాను. కానీ అన్నగా నీ కన్నీరు తుడవకపోతే దేవుడి దృష్టిలో దోషనవుతాను. నీకోసం, నువ్వు సుఖంగా కాపురం చేయటం కోసం నేనేమైనా చేస్తాను. తీసుకో. ఇదే నా మొదటి తప్పు, ఆఖరి తప్పు కూడా. ఇక మీద నిన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు నన్ను సాధించే అవకాశం లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. గుడ్. అందుకే నీ పాపారమ్మావయ్య అంత పైకి వచ్చాడు. దాన్ని చావగొట్టు పంపిస్తే వాడు, వాడమ్మ, వాడి తల్లో జేజమ్మ కూడా అంతా సంతకాలు చేసి పంపిస్తారు అన్నాడు. కరెక్ట్ గా అలా జరిగింది. నన్ను చావు దెబ్బల నుంచి తప్పించడం కోసం తన నీతి నియమాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు మా అన్నయ్య. అలాంటి మా అన్నయ్య నీతి న్యాయం తప్పక నిలవటం కోసం ఎన్ని దెబ్బలైనా తింటాను, ఎంత హింసైనా భరిస్తాను. నిన్నేం చేస్తాను చూడు. ఎదిగలడం నువ్వు చేయగలిగింది పెళ్ళాన్ని చావకొట్టడమేగా. నీ చేతుల్లో శక్తి పోయేంత వరకు కొడదు గాని. బాబు, అమ్మా, దీనికంతటికీ కారణం ఆ పాపారావు మామయ్య. ముందు ఆయన్ని దారిలో పెట్టాలి. అయితే పద్మిని చిక్కుల్లోంచి బయటికి లాగే మార్గమే లేదా? ఒక్కటే మార్గం ఉంది. మీ నాన్న నా గుప్పెట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పినట్టు వింటారు ఆ కోట్లింగం నవకాంత్. కానీ మా నాన్న నువ్వు చెప్పే మాటను వినేటట్టు చేయటం ఎలా? ఒక పద్ధతి ఉంది. నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నట్టే, అలాగే మీ నాన్నకి ఆరో ప్రాణమైన నిన్ను నా చేతుల్లో పెట్టుకోవాలి. అంటే ఇలా రా. హలో. అమ్మాయి గారికి చెమటేసింది. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటది కడుతుంది. అటు చూడండి. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?